హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై న్యూ మినీ బ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే ఆనియన్ పకోడీ చేస్తున్నా. దాంట్లో కాంబినేషన్ అయితే ఉగ్గాను అనమాట. ఫస్ట్గా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలానే ఇన్స్టాలో చూస్తున్నట్టయితే ఫాలో కూడా చేయండి. ఇంకా ఆనియన్స్ అయితే చిన్నగా తరుక్కొని ఇంకా దాంట్లోకి శనగపిండి అయితే యాడ్ చేసుకొని ఉప్పు, కారం అలానే వాము కూడా యాడ్ చేసుకోండి. సోడా పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా నేను అలానే కరివేపాకు ఉంటే వేసుకోండి, లేదైనా స్కిప్ చేసుకోవచ్చు. కరివేపాకు వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇంకా వాము కూడా యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే నేనైతే ఖచ్చితంగా యాడ్ చేశాను. పాపకు ఫీడ్ చేస్తున్న అరుగుదల బాగుతుందని. లూజ్ కన్సిస్టెన్సీలో కాకుండా కొద్దిగా గట్టిగా ఉండేటట్టయితే చూసుకోవాలి. ఎందుకంటే లూజ్గా ఉందనుకోండి అసలు వేయడానికి కూడా రాదు. రోజు పడుకున్న తర్వాత అయితే వంట చేస్తున్నా, పాప పడుకున్న తర్వాత. ఈరోజు పాపనైతే మా ఆయన దగ్గర అయితే ఆడుకుంటుంది తను. ఇంకా అందుకే తను ఆడుకుంటుందిలే అనేసి ఇంకా నేనైతే వంట చేస్తున్నా. ఇంకా పకోడీ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంది. టేస్ట్ అయితే ఎలా వస్తుందో అనుకున్నా కానీ ఇంకా చాలా బాగుంది. ఇంకా రోజైతే పాప పడుకున్న తర్వాత అయితే నేను నిదానంగా పనులు చేసుకుంటా. ఈరోజైతే ఇంకా మా ఆయన ఉన్నాడు కాబట్టి పట్టుకోవడానికి ఇంకా నేనైతే తను ఆడుకుంటుందిలే అనేసి ఇంకా వంట అయితే చేస్తున్నా. ఇంకా లేదంటే తనని స్నానం చేయించి పడుకోబెట్టిన తర్వాతే నా పనులు అయితే నిదానంగా చేసుకుంటా. ఒకవేళ తను మేల్కొని ఉందనుకోండి ఇంకా నాకు తినడానికి కూడా టైం ఉండదు, అదే చేసుకొని తినడానికి. ఇంకా మా మామయ్య మా ఆయన అయితే ఇక్కడ వాళ్ళు అక్కడ పనికి వెళ్ళిపోతారు. ఇంకా నేనైతే నిదానంగా చేసుకుంటా తినడానికి కూడా. ఫస్ట్ మార్నింగే ఇంకా పాలు కాఫీనో తాగేస్తా. పని అంతా అయిపోయింది, కొద్దిసేపు అలా పడుకుందాంలే అనేసరికి పాప లేస్తుంది. ఇంకా అసలు ఫ్రీనే ఉండదు నాకైతే. ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదు అనుకుంటా, కానీ ఇంకేదో ఒక డిస్టర్బెన్స్ వస్తూనే ఉంటుంది. ఇంకెవరో ఒకరు పనులు అమ్మే వాళ్ళు అలా వస్తూనే ఉంటారు. నేను వాయిస్ ఓవర్ చాలా టేక్సే తీసుకుంటా. ఫైనల్గా ఇంకా ఉగ్గాని వడలు అయితే రెడీ అయిపోయినాయి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా, బాయ్.